హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి పీర్ల పండగకి మొక్కుబడి చెల్లించేసిన నెక్స్ట్ డే నుంచి తీసిన వ్లాగ్ అండి. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిన్నాడు అనంతపురానికి బెంగళూరు నుంచి. ఇంకా నేనే రమ్మన్నాను. ఇంకా ఈ పీర్ల పండగకి 5వ రోజు మొక్కుబడి చెల్లించాను. ఇంకా అలాగే అనంతపురంలో జరిగే పీర్ల పండగ చూసినట్టు కూడా ఉంటుందని ఇంకా రమ్మన్నాను అనమాట మా తమ్ముడిని. ఇంకా ముందు రోజు వచ్చాడనమాట. ఇంకా మళ్ళీ మరుసటి రోజు నేను పీర్ల పండగకి మొక్కుబడి చెల్లించేసాను. ఇంకా ఆ మొక్కుబడి ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో చేశాను. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇంకా మా తమ్ముడు వచ్చినాడని నేను బిర్యానీ చేశాను. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా బిర్యానీ ఎలా చేశారు అనేది మాత్రం పెట్టలేదు, ఎందుకంటే ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ నేను 3 రకాల బిర్యానీలు చేసి ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా ఈ బిర్యానీ చేయడానికి నేను బాస్మతి రైస్ ఏం వాడలేదండి. ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే జీలకర్ర మసూర రైస్ వేసి చేశాను. రైస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ బిర్యానీ లంచ్ లేక్ చేశాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారనమాట. ఇంకా వేడివేడిగా చేసి అందరికీ పెడుతున్నాను. ఇంకా ఈ బిర్యానీ లేక నేను చికెన్ కర్రీ చేశాను, తర్వాత రైతా కూడా చేశాను. ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఈ బిర్యానీని బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా కుదిరింది, అందరూ బాగుందన్నారు. ఇంక ఈ ముందు రోజే మా ఆయన బయట నుంచి లంచ్ లేకి బిర్యానీ తెప్పించున్నారు. అది అస్సలు బాగాలేదండి. నాకెందుకో నేను ఇంట్లో చేసుకుంటేనే చాలా తృప్తిగా తింటాను, చాలా బాగా చేసుకుంటాను. నేను బయట తెప్పిస్తే అస్సలు బాగోదు, నాకు అసలు తినబుద్దే కాదు. కానీ బిర్యానీ ఎలా ఉన్నా తినేస్తాం కదా. ఇంకా మా తమ్ముడికి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా హాస్టల్ ఫుడ్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా. ఇంకా మా హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మార్నింగ్ టిఫినే ఆఫ్టర్నూన్కి క్యారీ కట్టుకోబోతాడంట. ఇంకా మార్నింగ్ తినడు, ఆఫ్టర్నూన్ తింటాడంట టిఫిన్ని. ఆఫ్టర్నూన్ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే చాలా దూరం అంట, వెళ్ళి రావాలంటే చాలా కష్టం అంట. అందుకు మార్నింగ్ టిఫినే ఆఫ్టర్నూన్కి క్యారీ కట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ 6:30కి అలా బయట వెళ్తున్నాను. ఇంకెక్కడికి అనుకుంటున్నారా, ఇంక పీర్లు ఈరోజు 7 days అనమాట పీర్లు పెట్టి. ఇంకా పీర్ల దగ్గరికి వెళ్తున్నాను. అనంతపురంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పీర్లను చాలా బాగా పెడతారండి. అలంకరణ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ప్రతి సంవత్సరము ఇక్కడ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగా పెడతారు పీర్లను అయితే. ఇదంతా డెకరేషన్ చేసిండేదే అండి, అసలు రూమ్ ఏం కాదు ఇది. మేము అనంతపురంకి వచ్చి 2 years అవుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి రాలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా అన్నా రావాలి అనుకున్నాను. ఇక్కడ చూసారా ఎంత బాగా పెట్టారో పీర్లని. ఇంకా ఫస్ట్ ఇయర్ నేను అనంతపురంకి వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, వెళ్ళినా మళ్ళీ ఎటు రావాలో ఇంటికి తెలియదు, అస్సలు తెలిసేది కాదు. స్ట్రీట్ పేర్లు తెలిసేవి కాదు. ఏవి కావాలన్నా ఇంకా మా హస్బెండే తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. ఇంకా నేను అలానే ఉండేదని మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది. అనంతపురం వచ్చి ఇంక 2 years అయింది కదా, ఇప్పుడు కొద్దిగా తెలుసు అనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేయగలను. ఇక్కడ చూసారా ఇదంతా డెకరేషన్ చేశారు, ఎంత బాగా చేశారు తెలుసా. ప్రతి ఒక్క సంవత్సరం చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇదంతా ఎంత బాగా చేశారో చూడండి. ఇంక ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను. ఇంకా ఈ పీర్లు పెట్టిండేది ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇంకా నేను నడుచుకొని వచ్చేసాను ఇంటి దగ్గర నుంచి. మా ఆయన మాత్రం డ్యూటీ నుంచి అలాగే నేరుగా ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా నేను పాతల కోసం చక్కెర పుట్నాల పప్పు తెచ్చాను. ఇంకా అక్కడ పెట్టేసినాను. హజరత్ మాత్రం దువా చదివి ఇంకా వాళ్ళు ఏమేమి తెచ్చారో అందరికీ ఇచ్చేసారనమాట. మెయిన్గా నాకు అనంతపురంలో నచ్చింది ఏంటంటే పీర్ల పండుగ జరిగేటప్పుడు కులమత భేదాలు అస్సలు ఉండవండి. అందరూ కలిసి బాగా జరుపుతారు ఈ పీర్ల పండుగని. అందరూ పార్టిసిపేట్ చేస్తారు పీర్ల పండుగలో అయితే. చాలా బాగా జరుపుతారు చిన్న పీర్ల పండుగ. ఇక్కడైతే మోహరం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పీర్ల పండుగ. నేను చిన్న పీర్ల పండుగ ఎప్పుడు చూడలేదు, కానీ పెద్ద పీర్ల పండుగ చూశాను మోహరము. మా సైడ్ పెద్ద పీర్ల పండుగ బాగా జరుపుతారు. నేను చిన్నప్పుడు అంతా బాగా ఎంజాయ్ చేశాను పెద్ద పీర్ల పండుగని. చిన్న పీర్ల పండుగ అయితే ఎప్పుడు చూడలేదు. నేను అనంతపురంకి వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ చిన్న పీర్ల పండుగ. అయితే ఇంత బాగా జరుపుతారని నాకు అస్సలు తెలియదు. అనంతపురంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. ఇక్కడ చూసారా పీర్ల దగ్గర జోడీలు పెట్టారు. నేను హజరత్ని అడిగాను అనమాట, ఎందుకు ఇక్కడ జోడీలు పెట్టారు హజరత్ అని అడిగితే, పీర్ల పండుగ టైంలో ఏమన్నా కోరికలు ఉంటే కోరుకుంటారు కదా, అవి నెరవేరిన తర్వాత ఇలా జోడీలు చేసుకొని వచ్చి పెడతారంట వాళ్ళు, కోరికలు నెరవేరాలి
చేరాయి అని. ఇంకా పీర్లను చూసారా ఎంత బాగా అలంకరించారో. నాకు అక్కడైతే చూస్తూనే ఉండిపోవాలనిపించింది, అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది, అంత బాగా అలంకరించారనమాట. ఇంకైతే ఇక్కడ పీర్ల దగ్గరికి ఒక అక్క వచ్చిందనమాట. ఆ అక్క వచ్చి హిందువు. ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఇలా టోపీలు పెట్టి దేవుణ్ణి బాగా మొక్కోండి నాన్న అని చెప్తూనే ఉన్నింది. అంటే సడన్గా ఫోటో తీస్తా ఉన్నింది, సడన్గా పడిపోయింది. ఇలా నాకైతే అనిపించింది అక్క ఒంట్లోకి దేవుడు వచ్చారేమో అని. ఇంక మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇలాగే ఒక 10 నిమిషాలు ఉండిపోయిందనమాట. అలాగే ఇంకా హజరత్ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉండిపోయారనమాట. ఇంకా 10 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోయింది. హజరత్ అలా కడ్డీలు వెలిగించి అలా కొంతసేపు అలాగే పెట్టాడనమాట. అలా పెట్టేలకు అలా మంట సడన్గా ఆర్పేశారు. చూడండి మీరు, అక్కకి నార్మల్ అయిపోయింది. ఇంకా సడన్గా లేచి నిలబడిందనమాట. చూసారా? ఇంకా వాళ్ళ పిల్లలకి బాగా మొక్కోండి నాన్న దేవుడికి అని చెప్తుంది. తర్వాత మళ్ళా ఫోన్ తీసుకొని ఫోటోలు తీస్తుందనమాట వాళ్ళ బాబు వాళ్ళకి. ఇలాంటివి చూసినప్పుడు దేవుడు మనకు కనిపించకపోయినా మన చుట్టూనే ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇంకా హజరత్ కడ్డీల్ని ప్రతి పీరికి హారతలాగా ఇచ్చేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరి దగ్గర మొక్కిచ్చాడు పీర్లకి. అనంతపురంలో పెద్ద పీర్ల పండగ మోహరం చేయరండి, చిన్న పీర్ల పండగ అయితే బాగా చేస్తారు. కొన్ని ఊర్లలో అయితే మోహరం బాగా చేస్తారు, చిన్న పీర్ల పండగ అస్సలు చేయరనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చిన్న పీర్ల పండగ అనంతపురంలో. ఇంకా హజరత్ ఇక్కడ పూలు వేసేటప్పుడు పీర్లు పేరు చెప్పి పూలు పెడుతున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా పేర్లు చెప్పారు కానీ నాకు గుర్తులేదు, ఒక పేరు మాత్రం గుర్తుంది, బీబీ ఫాతిమా. ఇంకా పీర్ల దగ్గర 1 అవర్ ఉన్నాను. 1 అవర్ తర్వాత ఇంటికి బయలుదేరేసాను. ఇక్కడ చూడండి లైటింగ్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా డెకరేషన్ బాగా చేస్తారనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.